2025 మన ఇండియన్ స్టాక్ మార్కెట్ ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాగా మారిపోయింది. నిఫ్టీ 50 లో ఇన్వెస్టర్స్ హెక్టిక్ బయింగ్ చేయడం, పానిక్ సెల్లింగ్ చేయడం వలన బాగా ఫ్లక్చువేషన్స్ వచ్చాయండి. దీనికి గల కారణం ఏంటంటే హైటెండ్ జియో పొలిటికల్ టెన్షన్స్, ట్రంప్ టారిఫ్స్, కరూబాల్, స్ట్రక్చర్డ్ వాల్యుయేషన్స్, రిలెంట్లెస్ ఎఫ్ఐఎస్ అవుట్ఫ్లోస్, ఇండియా పాకిస్తాన్ వార్ న్యూస్, ఇలా చాలా ఫ్యాక్టర్స్ మార్కెట్ ని కుదిపేశాయి. ఈ హై వాలటాలిటీలో చాలా స్టాక్స్ వైల్డ్ గా మూవ్ చేస్తున్నాయి. కానీ అందరి దృష్టిని ఆకర్షించిన పేరు పీజీ ఎలక్ట్రోప్లాస్ట్. ఫ్రెండ్స్, మీరు నమ్మలేరేమో కానీ కేవలం 5 ట్రేడింగ్ సెషన్స్ లో స్టాక్ 35% వరకు పడిపోయిందండి. అక్కడితో స్టోరీ పూర్తయిందా అనుకుంటే కాదు. ఆగస్టు 12th షార్ప్ గా 6% రీబౌండ్ అయింది. దానికి అదనంగా ఆగస్ట్ 14th ఇంట్రాడే లో మరో 2% జంప్ ఇచ్చింది. ఇంత క్రేజీ మూమెంట్ ఉన్న స్టాక్ ఇప్పుడు మార్కెట్ లో ఒకే బట్ట. వాట్స్ గోయింగ్ ఆన్ విత్ పీజీ ఎలక్ట్రోప్లాస్ట్, నెక్స్ట్ డైరెక్షన్ ఏంటి అని బిఫోర్ మన బజ్ లోకి డైవ్ అవడానికి క్విక్ గా ఈ కంపెనీ గురించి ఒక చిన్న ఇంట్రడక్షన్ చూద్దాం. పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ అనేది ఒక ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ ఈఎంఎస్ ప్రొవైడర్ అండి. అంటే ఇతర బ్రాండ్స్ కి టీవీస్, ఏసీస్, వాషింగ్ మెషిన్స్ లాంటి ఎలక్ట్రానిక్స్ తయారు చేసి సప్లై చేసే ఒక మేజర్ ప్లేయర్. అయితే ఫ్రెండ్స్, ఈ స్టాక్ లో ఉన్న బజ్ ఏంటి, ఎక్కడికి వెళ్తుంది, లేక ఇంకా కరెక్షన్ ఉందా అన్నది ఈ డీటెయిల్డ్ గా నెక్స్ట్ చూద్దాం. ఇలాంటి స్టాక్స్ ఇన్సైట్స్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ ఇన్వెస్టింగ్ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి. జీకే ఫ్యామిలీతో కలిసి గ్రో అవుదాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీకే. అందరికీ నమస్కారం అండి. ఇక కంపెనీ విషయానికి వస్తే పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ అనేది ఇండియాలో లీడింగ్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ ప్రొవైడర్ అండి. సింపుల్ గా చెప్పాలంటే ఇది ఒక వన్ స్టాప్ ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ కంపెనీ ఫర్ బిగ్ కన్స్యూమర్ డ్యూరబుల్ బ్రాండ్స్. ఇది స్పెషల్ ఎందుకంటే అండి, ఇండియాలో వెరీ ఫ్యూ కంపెనీస్ మాత్రమే చేయగల ఓడిఎం ఒరిజినల్ డిజైన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఓఈఎం ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లస్ ప్లాస్టిక్ ఇంజెక్షన్స్ మౌల్డింగ్ సర్వీసెస్ ఇవన్నీ కూడా పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ చేస్తుంది. ఈ కంపెనీకి క్లయింట్స్ కూడా అద్భుతం అండి. 100%. ఇమాజిన్ చేయండి, ఆటోంబర్గ్, ఏసర్, క్యారియర్, క్రోమా, డైకిన్, ఫ్లికార్ట్, హేయర్, హనీవెల్, హుండాయ్, ఎల్జీ, కోలార్ ఇలా 70 లీడింగ్ బ్రాండ్స్ పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ ని ట్రస్ట్ చేస్తారు. ఇది ఒక పెద్ద క్రెడిబిలిటీ ఫ్యాక్టర్ అని చెప్పుకోవచ్చు కంపెనీకి. బిజినెస్ వెర్టికల్స్ విషయానికి వస్తే పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ ఆపరేషన్స్ 4 మేజర్ బిజినెస్ వెర్టికల్స్ లో స్ప్రెడ్ అయ్యారండి. 1 ప్రొడక్ట్స్, 2 ప్లాస్టిక్ మౌల్డింగ్స్, 3 ఎలక్ట్రానిక్స్ అండ్ 4 టూల్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇందులో ముఖ్యంగా ప్రోడక్ట్ వెర్టికల్ అంటే రూమ్ ఎయిర్ కండిషనర్స్, వాషింగ్ మెషిన్స్, ఎయిర్ కూలర్స్ కంపెనీకి ప్రధాన రెవెన్యూ డ్రైవర్ అండి. కంపెనీ ఆపరేషన్స్ ఏ సెక్టర్ కి సప్లై చేస్తుందంటే ఆటోమోటివ్ కాంపోనెంట్స్, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, ఏసీస్, వాషింగ్ మెషిన్స్, ఎయిర్ కూలర్స్. సో ఓవరాల్ గా చెప్పాలంటే పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ అనేది ఒక డైవర్సిఫైడ్ ఈఎంఎస్ ప్లేయర్ ఇన్ ఇండియా విత్ ఎ స్ట్రాంగ్ క్లయింట్ బేస్ అండ్ మల్టిపుల్ వర్టికల్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు కంపెనీ ఇంట్రడక్షన్ క్లియర్ అయింది కదా. రీసెంట్ గా పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ స్టాక్ లో ఒక పెద్ద డ్రామా జరిగిందని మీరు కూడా గమనించి ఉంటారు. కేవలం 5 ట్రేడింగ్ సెషన్స్ లో స్టాక్ 35% పడిపోయింది. కానీ అసలు రీజన్స్ ఏంటి, ఎందుకు పడిపోయింది, ఎందుకు ఇన్వెస్టర్స్ పానిక్ సెల్లింగ్ చేశారు చూద్దాం. ఫ్రెండ్స్, మీకు మంచి లాభాలు వచ్చే మార్కెట్ ఇన్సైట్ ఇన్ఫర్మేషన్ మీ ముందుకు తీసుకొస్తా. ఫ్రెండ్స్, మన ఛానల్ ని ఒక లైక్ నొక్కండి. ఈ సంవత్సరం జూన్ క్వార్టర్ లో కంపెనీ నెంబర్స్ బయటకు వచ్చినాయండి. మొదటగా పాజిటివ్ గా రెవెన్యూ చూసుకుంటే 14% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ వచ్చి టోటల్ రెవెన్యూ 15,038.5 మిలియన్ కి చేరాయి. ప్రోడక్ట్ బిజినెస్ టోటల్ రెవెన్యూలో 77% కాంట్రిబ్యూట్ చేసిందండి. ఏసీ బిజినెస్ అయితే 15% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ తో 10,150 మిలియన్ కి చేరింది. వాషింగ్ మెషిన్స్ బిజినెస్ అయితే 36% ఇది ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ తో 1.3 బిలియన్ ఎగబాకిందండి. ఇక్కడే ట్విస్ట్ వచ్చింది. ఫ్రెండ్స్, రెవెన్యూ గ్రోత్ ఉన్నప్పటికీ ప్రాఫిట్స్ మాత్రం కిందకి డైవ్ అయిపోయినాయి. కంపెనీ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ పీబీటీ 16.3% పడిపోవడంతో 846.8 మిలియన్ కి వచ్చేసింది. పీబీటీ మార్జిన్ లాస్ట్ ఇయర్ 7.6% ఉండగా ఇప్పుడు 5.6% తగ్గింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ కూడా క్వార్టర్ ఆన్ క్వార్టర్, ఇయర్ ఆన్ ఇయర్ రెండిట్లో సాఫ్ట్ అయిపోయినాయి. కారణం సప్లై కాస్ట్ పెరగటం, నెగిటివ్ ఆపరేటింగ్ లివరేజ్ లు కలిగి ఉండటం అండ్ నెట్ ప్రాఫిట్ కూడా ఇన్వెస్టర్స్ ని షాక్ గురి చేసిందండి. లాస్ట్ ఇయర్ 849.3 మిలియన్ ఉండగా ఇప్పుడు 667.1 మిలియన్ కి పడిపోయింది. అంటే 21.4% ఇయర్ ఆన్ ఇయర్ డ్రాప్ అయింది. నెట్ ప్రాఫిట్ మార్జిన్ కూడా 6.4% నుంచి 4.4% పడిపోయింది. మూలిగే నక్క మీద తాటికాయ పడినట్టు ఇంకో ఫ్యాక్టర్ ఏంటంటే ఈసారి మాన్సూన్స్ కొంచెం ఎర్లీగా రావడంతో ఏసీ సీజన్ షార్ట్ అయిపోయింది. డిమాండ్ సాఫ్ట్ అవడంతో ఏసీ బిజినెస్ పెర్ఫార్మెన్స్ బలహీనమైపోయి ప్రాఫిట్స్ ను కిందకు లాగేసినాయి. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న దానిలో బోటం లైన్ ఏంటంటే ఫ్రెండ్స్, రెవెన్యూ గ్రోత్ ఉన్నప్పటికీ ప్రాఫిట్స్ ప్రెజర్ కారణంగా మార్కెట్ లో పానిక్ వచ్చింది. అందుకే ఇన్వెస్టర్స్ స్టాక్ ను డంప్ చేయడంతో ఒక్కసారిగా 35% క్రాష్ అయిపోయింది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఈ ప్రెజర్ టెంపరీయా లేక లాంగ్ టర్మ్ లో కూడా రిస్క్ ఉంటుందా అనేది మనం నెక్స్ట్ డిస్కషన్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆన్ లో పెట్టుకోండి. ఇటువంటి లైవ్ మార్కెట్ ఇన్సైట్స్ నేను వీడియో చేసిన వెంటనే మీకు వస్తాయి. ఫ్రెండ్స్, పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ స్టాక్ పడిపోవడానికి మరొక కీలక రీజన్ కంపెనీ తన FY26 గ్రోత్
గైడెన్స్ ని కట్ చేసిందండి. ఇన్వెస్టర్స్ కి ఇది ఒక పెద్ద డిసప్పాయింట్మెంట్. మొదటిగా అండి, కంపెనీ చెప్పిన ఎస్టిమేట్ ప్రకారం FY26 లో కన్సాలిడేటెడ్ రెవెన్యూ 63.5 బిలియన్ కి అంటే 30.3% గ్రోత్ వెళ్తుంది అనుకున్నారు ఎస్టిమేషన్. కానీ ఇప్పుడు గైడెన్స్ రివైజ్ చేసి కేవలం 17 to 19% గ్రోత్ అంటే రెవెన్యూ 57 to 58 బిలియన్ రేంజ్ లో ఉంటుందని చెప్పేసి ఎస్టిమేషన్ చెప్పారు. ఇంకో షాకింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే కంపెనీ తన FY26 లో ప్రాఫిట్స్ చాలా స్ట్రాంగ్ పెరుగుతాయని చెప్పేసి ముందుగానే ఊహించెప్పింది. FY25 లో ప్రాఫిట్స్ 290 crores ఉంటే వచ్చే సంవత్సరం వాటిని 410 crores అంటే 30% గ్రోత్ వరకు వెళ్తుందని చెప్పేసి ఎస్టిమేషన్ ఇచ్చింది. కానీ ఇప్పుడు గైడెన్స్ ను పూర్తిగా చేంజ్ చేసి పడేసింది. ఇప్పుడు చెబుతుంది ఏంటి, ప్రాఫిట్స్ కేవలం 300 to 310 crores మాత్రమే వస్తాయి, అంటే 3 to 7% గ్రోత్ మాత్రమే అని ఇప్పుడు చెప్తున్నారు. దీంతో భారీ గ్రోత్ డ్రీమ్స్ అన్ని కుప్పగొలిపోయినాయి. మన భాషలో చెప్పాలంటే ఆశలు అడియాసలు అయిపోయినాయి. ఇక బిజినెస్ వర్టికల్స్ ఫోర్కాస్ట్ విషయానికి వస్తే ప్రోడక్ట్ బిజినెస్ ముందుగా మనం 35% గ్రోత్ 47.7 బిలియన్ టార్గెట్ పెట్టుకున్నారు కదా, కానీ ఇప్పుడు కేవలం 17 to 21% గ్రోత్ అంటే 41.4% to 42.8 బిలియన్ చెప్పేసి మన వాళ్ళు చెప్తున్నారు కంపెనీ మేనేజ్మెంట్. అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ బిజినెస్ లో విషయం కూడా ముందుగా ఉన్న 43.4% బిజినెస్ అంటే 5 బిలియన్ టార్గెట్ ని ఇప్పుడు 29% గ్రోత్ కి అంటే 4.5 బిలియన్ కి రివైజ్ చేశారు. ఫ్రెండ్స్, ఇది క్లియర్ గా ఇన్వెస్టర్స్ కి ఒక సిగ్నల్ ఇచ్చిందండి. గ్రోత్ ఎక్స్పెక్టేషన్స్ కు కూల్ అవుతున్నాయి. రెవెన్యూ అండ్ ప్రాఫిట్ గైడెన్స్ ను రెండింటినీ తగ్గించడం వల్ల మార్కెట్ లో పానిక్ వచ్చింది. అందుకే స్టాక్ పై సెల్లింగ్ ప్రెజర్ బలంగా కనిపించింది. పాయింట్ బ్లాంక్ లో చూస్తే బాటం లైన్ హై ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్ చేసి తర్వాత కట్ చేయడం వల్ల ఇన్వెస్టర్స్ ట్రస్ట్ షేక్ అయింది. అందుకే పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ షేర్ ప్రైస్ స్టీప్ గా 35% కూలిపోయింది. ఫ్రెండ్స్, ఇప్పుడు బిగ్ క్వశ్చన్ ఏంటంటే ఈ 35% క్రాష్ అయిన తర్వాత పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ స్టాక్ ఎందుకు రీబౌండ్ అయ్యింది? ఆన్సర్ సింపుల్ అండి. కంపెనీ మేనేజ్మెంట్ ఎర్నింగ్ కాల్ లో ఇచ్చిన గ్రోత్ ప్లాన్ అండ్ లాంగ్ టర్మ్ అవుట్లుక్ ఇన్వెస్టర్స్ కి కొంత కాన్ఫిడెంట్ అయితే ఇచ్చాయి. అలాగే ఒక పెద్ద క్యాపెక్స్ ప్లాన్ ఆఫ్ 7 to 7.5 బిలియన్ FY26 కోసం అనౌన్స్ చేశారు. ఈ మనీతో కొన్ని మేజర్ ప్రాజెక్ట్ కిక్ స్టార్ట్ అవుతాయి. సౌత్ ఇండియాలో ఒక రిఫ్రిజిరేటర్ క్యాంపస్, గ్రేటర్ నోయిడాలో వాషింగ్ మెషిన్ క్యాంపస్, వెస్ట్ ఇండియాలో ఎక్స్పాండెడ్ ఏసీ కెపాసిటీ ఫెసిలిటీ, కొత్త ప్లాస్టిక్ కాంపోనెంట్స్ అండ్ కూలర్ ప్లాంట్స్ ని ఇవి క్యాపెక్స్ ప్లాన్ చేశారన్నమాట. ఇంకా ప్లాస్టిక్ మౌల్డింగ్ అండ్ కన్జ్యూమర్ డ్యూరబుల్ సెగ్మెంట్ లో హ్యూజ్ ఆపర్చునిటీస్ ఉన్నాయని కంపెనీ హైలైట్ చేసి చెప్పిందండి. ఎస్పెషల్లీ ఓడిఎం స్పేస్ లో రిఫ్రిజిరేటర్స్, వాషింగ్ మెషిన్స్, ఏసీస్ లాంటి ప్రొడక్ట్స్ కి డిమాండ్ బలంగా ఉందని చెప్పేసి కన్వే చేశారు. నాట్ జస్ట్ ఎక్స్పాన్షన్, మేనేజ్మెంట్ ఆపరేషనల్ ఎఫిషియన్సీ ని ఇంప్రూవ్ చేయడం పై కూడా ఫోకస్ చేస్తారని చెప్పేసి చెప్పింది. లాంగ్ రన్ లో ఇది ప్రాఫిటబిలిటీని సపోర్ట్ చేస్తుందని చెప్పడంతో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ దీన్ని పాజిటివ్ గా తీసుకున్నారు. ఫ్రెండ్స్, ఇప్పుడు పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ లాస్ట్ 5 years లో ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో ఒకసారి క్లోజ్ గా చూద్దాం. నిజంగా చెప్పాలంటే ఒక సూపర్ గ్రోత్ స్టోరీ లాంటిదే. రెవెన్యూ గ్రోత్ విషయానికి వస్తే FY21 లో కంపెనీ ఆపరేటింగ్ రెవెన్యూ 7,032 మిలియన్ ఉండగా FY25 కి అది 48,695 మిలియన్ కి దూసుకెళ్లిందండి. రీజన్స్ సింపుల్, బిజినెస్ ఎక్స్పాన్షన్ ప్లస్ ప్రొడక్ట్ సెగ్మెంట్ లో స్ట్రాంగ్ డిమాండ్. ఇది ఇన్వెస్టర్స్ కి పెద్ద కాన్ఫిడెంట్ ఫ్యాక్టర్ గా తయారైంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా బలంగా పెరిగిందండి. FY21 లో కేవలం 498 మిలియన్స్ ఉంటే FY25 లో మ్యాసివ్ గా 4,841 మిలియన్స్ అంటే స్కేల్ పెరగటం, ఎఫిషియన్సీ ఇంప్రూవ్ కావటం వల్ల మార్జిన్స్ స్ట్రెంగ్త్ అయ్యాయి. మోస్ట్ ఇంప్రెసివ్ పార్ట్ ఏంటంటే నెట్ ప్రాఫిట్. FY21 లో కేవలం 116 మిలియన్, FY25 కి 2,909 మిలియన్ కి జంప్ అయింది. అంటే మార్జిన్స్ గెయిన్ ప్లస్ బిజినెస్ స్ట్రెంగ్త్ క్లియర్ గా విజిబుల్ అవుతుంది మనకి. FY21 నుండి FY25 వరకు నెంబర్స్ చూస్తే రెవెన్యూ CAGR 61.4%, ఆపరేటింగ్ ప్రాఫిట్ CAGR 62.6%, నెట్ ప్రాఫిట్ CAGR 124% అండి. ఇది కంపెనీలో రోబెస్ట్ గ్రోత్ మొమెంటం ప్లస్ ఆపరేషనల్ స్ట్రెంగ్త్ కి డైరెక్ట్ ఎవిడెన్స్ అండ్ ప్రూఫ్. గత 5 సంవత్సరాలు పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ కోసం ఒక గోల్డెన్ గ్రోత్ ఫేజ్ అని చెప్పుకోవచ్చు. స్ట్రాంగ్ రెవెన్యూ, రైజింగ్ ప్రాఫిట్స్, మార్జిన్స్ ఎక్స్పాన్షన్స్ ఇవన్నీ కలిపి ఈ కంపెనీని ఇన్వెస్టర్స్ దృష్టిలో ఒక గ్రోత్ హై గ్రోత్ స్టోరీగా నిలబెట్టాయి. ఇప్పుడు లేటెస్ట్ గా ఉన్న నెంబర్స్ తో కంపేర్ చేస్తే స్టాక్ అయితే ఆల్రెడీ ఇంతలా పడిపోయింది కదా, మరి ఇప్పుడు ఏం చేయాలా? పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ ఆపరేట్ చేసే కన్జ్యూమర్ అప్లయన్సెస్ అండ్ డ్యూరబుల్ ఇండస్ట్రీకి ప్రస్తుతం చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉందండి. గవర్నమెంట్ పాలసీస్ అండ్ ఇనిషియేషన్స్ లైక్ డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, పవర్ ఫర్ ఆల్, జన్ధన్ ఆధార్ మొబిలిటీ టెరిటీ ఇవన్నీ కలిసి ఒక ఫేవరబుల్ పాలసీ ఎన్విరాన్మెంట్ ను క్రియేట్ చేస్తున్నాయి. దీనివల్ల ఈ సెక్టార్ కి సస్టైన్డ్ గ్రోత్ కి మంచి మొమెంటం వస్తుంది. అదే సమయంలో ఇండియాలో ర్యాపిడ్ అర్బనైజేషన్, యంగ్ పాపులేషన్ లో రైజింగ్ డిస్పోజబుల్ ఇన్కమ్స్ మరియు ఒక పెద్ద మిడిల్ క్లాస్ ఎమర్జెన్స్ ఇవన్నీ కలిపి కన్జ్యూమర్ డ్యూరబుల్స్ డిమాండ్ ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తున్నాయండి. 20-30 సంవత్సరాల క్రితం మన ఫాదర్స్ అండ్ ఫోర్ ఫాదర్స్ కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక టీవీ కొనుక్కొని 20-20 సంవత్సరాలు వాడుకునేవాళ్ళు. ఇప్పుడు ఒక మొబైల్ కొని 6 నెలలు, 1 year, 1.5 year తర్వాత ఇంకో మొబైల్ కొనేస్తున్నారు. ఇండస్ట్రీకి ఇంకో ప్లస్ పాయింట్ అండి, చాలా కేటగిరీస్ ఇంకా లో పెనిట్రేషన్ లో ఉన్నాయి. కన్జ్యూమర్ డ్యూరబుల్స్ అండ్
అండ్ ఎలక్ట్రానిక్స్ ధరలు క్రమంగా చీప్ అవుతున్నాయి. లైఫ్ స్టైల్ చేంజ్ అవుతూ కన్వీనియన్స్ ప్లస్ మోడర్న్ లివింగ్ మీద ఎక్కువగా ఫోకస్ పెరుగుతుంది. ఇవన్నీ కలిపి సెక్టార్ కి లాంగ్ టర్మ్ లో మంచి రొబెస్ట్ డిమాండ్ అవుట్లుక్ గ్యారంటీగా కనపడుతున్నాయి. అయితే ఫ్రెండ్స్, డిమాండ్ స్ట్రాంగ్ గా ఉన్నా కూడా ఇన్వెస్టింగ్ లో ఒక గోల్డెన్ రూల్ గుర్తుపెట్టుకోవాలి. కంపెనీ ఫండమెంటల్స్, కార్పొరేట్ గవర్నెన్స్ మరియు స్టాక్ వాల్యుయేషన్స్ చెక్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇది ఇన్వెస్టర్స్ కి సేఫ్ అండ్ స్మార్ట్ డెసిషన్ తీసుకోవడంలో కీ రోల్ ప్లే చేస్తుంది. పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ గురించి బాటమ్ లైన్ లో ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇది గ్రోత్ స్టోరీలో భాగం. కానీ ఇన్వెస్ట్ చేసే ముందు డ్యూ డెలిజెన్స్ తప్పనిసరి చేయాలి. మార్కెట్ లో ఆపర్చునిటీస్ ఇన్ఫైనైట్, కానీ విన్నర్స్ అవ్వాలంటే మనం స్మార్ట్ గా అప్రోచ్ అవ్వాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేసే కంటే మీడియం టర్మ్ టు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎస్ఐపి పద్ధతిలో వెళ్ళటం మంచిదని అనుకుంటున్నాం ఈ స్టాక్ విషయంలో. బట్ ఇది ట్రేడర్స్ కి ఒక ఆపర్చునిటీ, ఎందుకంటే హైలీ వోలటైల్ గా ఉంటుంది. మీ వాచ్ లిస్ట్ లో పెట్టుకుని దీని మీద ఫోకస్ చేయండి. ఇవి ఈ రోజు మన స్టాక్ ఇన్సైట్స్ విషయాలు. ఫ్రెండ్స్, ఇలాంటి ఇన్ డెప్త్ మార్కెట్ స్టోరీస్ తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన జీకే ఫ్యామిలీతో కలిసి మరిన్ని ఇన్వెస్టింగ్ ఇన్సైట్స్ ని ఎక్స్ప్లోర్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే, యువర్ జీకే.